హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను జూనియర్ లైన్మెన్ ఓకేనా మోడల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, క్వశ్చన్స్ ఏమున్నాయి కదా, ప్రతి చాప్టర్ పైన ఎన్ని మార్క్స్ వస్తాయి అంట నేను క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పైన 9 మార్క్స్ వస్తాయి, బ్యాటరీ పైన 4 మార్క్స్ వస్తాయి, మ్యాగ్నెటిజం చాప్టర్ పైన 4 మార్క్స్ వస్తాయి, ఏసీ ఫండమెంటల్స్ పైన 8 మార్క్స్ వస్తాయి. ఓకే, బేసిక్ ఎలక్ట్రానిక్ పైన 6 మార్క్స్ వస్తాయి, డీసీ మషిన్ పైన 6 మార్క్స్ వస్తాయి, ట్రాన్స్ఫార్మర్ పైన 6 మార్క్స్, ఏసీ మషిన్ పైన 7 మార్క్స్, మెజర్మెంట్ పైన 8, ఇల్యూమినేషన్ పైన 2, పవర్ సిస్టమ్ పైన 5 మార్క్స్. ఓకేనా, టోటల్ 65 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇది ఏముంది కదా, ఇది జూనియర్ లైన్మెన్ సిలబస్ ఉంది. సో ఫ్రెండ్స్, నేను అన్ని 65 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. సో దానికోసం నేను ప్రతి చాప్టర్ పైన 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పైన ఇఫ్ 2 రెసిస్టర్స్ ఆఫ్ 4 ohm and 6 ohm are connected in parallel and a third resistor of 10 ohm is connected in series to the parallel combination, what is the total resistance? ఓకేనా, 2 4 ohm ఇంకా 6 ohm రెసిస్టర్స్ ఏమున్నాయి కదా, దానికి ప్యారలల్గా కనెక్షన్ ఇచ్చారు. థర్డ్ రెసిస్టర్ ఏముంది, దానికి సిరీస్లో కనెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎంత అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, 12 ohm. సెకండ్ క్వశ్చన్ ఏముంది, ఏ 100 watt బల్బ్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ 230 volt సప్లై, క్యాలిక్యులేట్ ద కరెంట్ త్రూ ద బల్బ్. ఓకేనా, 100 watt బల్బ్ ఉంది, 230 voltage సప్లై ఉంది, దీనిపైన కరెంట్ ఎంత ఉంది అంటే మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికి ఆన్సర్ ఏముంది, 0.43 ఆంపియర్. బ్యాటరీ పైన ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఏ 12 volt lead acid battery has a specific gravity of 1.2. what does it indicates the battery state of charge? ఓకేనా, ఒక లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉంది 12 voltది. ఓకేనా, దాని స్పెసిఫిక్ గ్రావిటీ 1.2 ఉంది. ఓకేనా, సో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, పార్షియలీ ఛార్జ్డ్. అంటే ఛార్జింగ్ ఏముంది, ఫుల్ కాలేదు, ఓన్లీ పార్షియల్ అయింది, అంటే తక్కువ ఛార్జింగ్ అయింది అంట ఇండికేట్ చేస్తుంది. విచ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ యూజ్డ్ ఇన్ లెడ్ యాసిడ్ బ్యాటరీ? ఓకేనా, లెడ్ యాసిడ్ బ్యాటరీ లోపల ఏ ఎలక్ట్రోడ్ వాడతారు అంట, ఏ ఎలక్ట్రోలైట్ వాడతారు అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకేనా, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏముంది కదా, అది లెడ్ యాసిడ్ బ్యాటరీ లోపల ఎలక్ట్రోలైట్ వాడతారు. క్వశ్చన్ నెంబర్ 5 ఏముంది, ఇఫ్ ఏ 2 ampere కరెంట్ flows through a solenoid with 100 turns and a length of 0.5 meter, calculate the magnetic field inside the solenoid. ఓకేనా, ఇక్కడ 2 ampere కరెంట్ ఇచ్చేశారు, నంబర్ ఆఫ్ టర్న్స్ 100 ఇచ్చేశారు, లెంత్ 0.5 ఉంది, మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి ఆన్సర్ ఏముంది, 0.4 టెస్లా. క్వశ్చన్ నెంబర్ 6 ఏముంది, వాట్ హ్యాపన్స్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ strength if the number of turns in a coil is doubled but the current remains constant? ఓకేనా, క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే, నంబర్ ఆఫ్ టర్న్స్ ఎన్నో ఉన్నాయి కదా కాయిల్ది నంబర్ ఆఫ్ టర్న్స్ ఏం చేస్తారంటే డబల్ చేస్తారు. ఓకేనా, కరెంట్ ఏముంది, కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, ఇట్లా చేస్తే మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ ఏమవుతుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ ఏముంది కదా, అది కూడా డబల్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 7 ఏముంది, ఏ కెపాసిటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఏ 50 hertz ఏసీ సప్లై, ఇఫ్ ద కెపాసిటివ్ రియాక్టెన్స్ ఈజ్ 10 ohm, క్యాల్కులేట్ ద కెపాసిటెన్స్. ఓకేనా, ఫ్రీక్వెన్సీ 50 hertz ఉంది, కెపాసిటివ్ రియాక్టెన్స్ 10 ohm ఉంది, మనము కెపాసిటెన్స్ క్యాల్కులేట్ చేయాలి. దీనికి ఆన్సర్ వచ్చేస్తుంది 318 మైక్రోఫారడ్. క్వశ్చన్ నెంబర్ 8 ఏముంది, ఇన్ యాన్ RLC సర్క్యూట్ if the resistance is 10 ohm, inductive reactance is 12 ohm and the capacitive reactance is 5 ohm, calculate the impedance of the circuit. ఓకేనా, ఒక RLC సర్క్యూట్ ఉంది, దానిలో రెసిస్టెన్స్
ఇండక్టెన్స్ ఇంకా కెపాసిటెన్స్ ఇచ్చేశారు, మనము ఇంపెడెన్స్ క్యాల్కులేట్ చేయాలి. దానికి ఆన్సర్ ఏమొచ్చేస్తుంది 11.18 ఓం. క్వశ్చన్ నెంబర్ 9 ఏముంది, ఇన్ ఏ జీనర్ డయోడ్ ద బ్రేక్డౌన్ వోల్టేజ్ డిపెండ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్. ఓకేనా, దానికి ఆన్సర్ ఏముంది డూపింగ్ కాన్సన్ట్రేషన్. క్వశ్చన్ నెంబర్ 10 ఏముంది, విచ్ టైప్ ఆఫ్ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ ప్రొవైడ్స్ ద హైయెస్ట్ కరెంట్ గెయిన్. ఓకేనా, ఇక్కడ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు, దీనిలో హైయెస్ట్ కరెంట్ గెయిన్ ఏ ట్రాన్సిస్టర్లో ఉంది అంటే అడుగుతున్నారు. ఓకేనా, దీనికి ఆన్సర్ ఏముంది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 ఏముంది, ఇన్ ఏ డీసీ జనరేటర్ వాట్ విల్ హ్యాపన్స్ టు ద టెర్మినల్ వోల్టేజ్ ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద జనరేటర్ ఈజ్ డిక్రీజెస్. ఓకేనా, ఒక డీసీ జనరేటర్ ఉంది, దాని టెర్మినల్ వోల్టేజ్ ఏముంది కదా. ఓకేనా, ఏమవుతుంది ఎప్పుడు ద స్పీడ్ ఆఫ్ ద జనరేటర్ ఈజ్ డిక్రీజెస్, స్పీడ్ తక్కువ చేస్తే వోల్టేజ్ ఏమవుతుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది వోల్టేజ్ డిక్రీజెస్. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12 ఏముంది, విచ్ టైప్ ఆఫ్ డీసీ మోటార్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ అప్లికేషన్ రిక్వైరింగ్ హై స్టార్టింగ్ టార్క్. ఓకేనా, హై స్టార్టింగ్ టార్క్ కావాలంటే ఏ డీసీ మోటార్ కావాలి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది ఆప్షన్ నెంబర్ 2 సిరీస్ మోటార్. క్వశ్చన్ నెంబర్ 13 ఏముంది, ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ మ్యాక్సిమం వెన్. ఈ ట్రాన్స్ఫార్మర్ది ఎఫిషియన్సీ ఎప్పుడు ఎక్కువ అయిపోతుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది ఆప్షన్ నెంబర్ 2 ఐరన్ లాసెస్ ఆర్ ఈక్వల్ టు కాపర్ లాసెస్. క్వశ్చన్ నెంబర్ 14 ఏముంది, ఏ స్టెప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఇంక్రీజెస్ విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్. ట్రాన్స్ఫార్మర్ ఏముంది కదా, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఓకేనా, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏ ఇంక్రీజ్ చేస్తుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తుంది. ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15 ఏముంది, in a 3-phase induction motor what happens to the rotor speed when the load increases. ఓకేనా, ఒక 3-phase ఇండక్షన్ మోటార్ ఉంది, లోడ్ ఇంక్రీజ్ చేస్తే స్పీడ్ ఏమవుతుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ ఏముంది ఆప్షన్ నెంబర్ 2 స్పీడ్ డిక్రీజెస్ తగ్గుతుంది. క్వశ్చన్ నెంబర్ 16 ఏముంది, వై ఆర్ ద రోటర్ స్లాట్స్ ఆఫ్ ఏ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ స్క్యూడ్. ఓకేనా, సో ఈ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్లో రోటర్ స్లాట్స్ ఏమున్నాయి కదా కొంచెము తేడా ఉంటుంది, అవి ఎందుకు ఉంటాయి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది టు రెడ్యూస్ ద నాయిస్ అండ్ వైబ్రేషన్. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17 ఏముంది, ఏ మూవింగ్ కాయిల్ ఎమిటర్ మెజర్స్ విచ్ టైప్ ఆఫ్ కరెంట్. ఓకేనా, ఈ మూవింగ్ కాయిల్ ఎమిటర్ ఏముంది కదా అది ఏ కరెంట్ మెజర్మెంట్ చేస్తుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది డైరెక్ట్ కరెంట్. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18 ఏముంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డాంపింగ్ సిస్టమ్ ఇన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్లో డాంపింగ్ సిస్టమ్ ఏమైనా వాడతారు కదా, అది దాని పర్పస్ ఏంటి, ఎందుకు వాడతారు అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది ఆప్షన్ నెంబర్ 2 టు ప్రివెంట్ ఐసోలేషన్. క్వశ్చన్ నెంబర్ 19 ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ల్యాంప్స్ హ్యాస్ హైయెస్ట్ లూమినస్ ఎఫిషియన్సీ. ఓకేనా, సో ఇక్కడ 4 ల్యాంప్ ఇచ్చారు, దీనిలో ఏది ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది ఎల్ఈడి ల్యాంప్. క్వశ్చన్ నెంబర్ 20 ఏముంది, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఏ లైటింగ్ అరెస్టర్ ఇన్ ఏ పవర్ సిస్టమ్. పవర్ సిస్టంలో లైటింగ్ అరెస్టర్ ఏముంది కదా దాని పర్పస్ ఏంటి, ఎందుకు వాడతారు అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది ఆప్షన్ నెంబర్ 2 టు ప్రొటెక్ట్ అగెనెస్ట్ ఓవర్ వోల్టేజ్. క్వశ్చన్ నెంబర్ 21 ఏముంది, ద శాగ్ ఇన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ ఇంక్రీజెస్ వెన్. ఓకేనా, ఈ ట్రాన్స్మిషన్ లైన్లో శాగ్. ఓకేనా, శాగ్ అంటే అది వైర్స్ ఏముంటాయి కదా అవి కింద డౌన్గా ఉంటాయి, ల్యాగింగ్లో ఉంటాయి. ఓకేనా, అది ఎప్పుడు ఇంక్రీజ్ అయిపోతుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, అది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది ద స్పేస్ బిట్వీన్ ద పోల్స్ ఇంక్రీజెస్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22 ఏముంది,
విచ్ ఆఫ్ ద అర్థింగ్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియా. ఓకేనా, రెసిడెన్షియల్ ఏరియాలో ఏ అర్థింగ్ కామన్లీ యూజ్ చేస్తారు అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది? పైప్ అర్థింగ్. క్వశ్చన్ నెంబర్ 23 ఏముంది? ఇన్ యాన్ RLC సర్క్యూట్ if the inductive reactance equals to the capacitive reactance the circuit is said to be అంటే అడుగుతున్నారు. అంటే ఇండక్టివ్ రియాక్టన్స్ ఈక్వల్స్ టు కెపాసిటివ్ రియాక్టన్స్ అయిపోతే ఆ సర్క్యూట్కి మనం ఏం చెప్తాము అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది? రిజోనన్స్. ఓకేనా, ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇది నేను జస్ట్ ఒక టెంపరీగా ఒక వీడియో చేశాను. ఓకేనా, నీకు ఏమైనా ఇంకా దీనిలో మాడిఫికేషన్ చేయాలంటే మీకు నాకు క్వశ్చన్ల కమెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా, సో దీనిపైన నేను ఇంకా మాడిఫికేషన్ చేసి మళ్ళీ రేపు కొత్త వీడియో చేస్తాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.